పరిస్థితి అట్లా ఉంటే మీ దాంట్లో ఉన్న సుమారు 4000 మంది మిమ్మల్ని ఏమో అప్పుడు 55 ఏళ్ళు దాటిన వాళ్ళు అంతే కదా సార్. 55 ఏళ్ళు దాటిన వాళ్ళని అటు డిఆర్ఏలుగా మార్చలేదు, గవర్నమెంట్ లో క్లర్కులుగా మీకు పోస్టింగ్ ఇవ్వలేదు, ఇక్కడ మిమ్మల్ని విఆర్ఏలుగా కొనసాగిస్తామని ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. త్రిశంకు స్వర్గంలో ఏలాడి తీసి వదిలిపెట్టిండ్రు. ఏమవుతుంది అనేది వారికి అర్థం కాకుండా వదిలిపెట్టిండ్రు. కానీ అప్పటి పరిస్థితి ఎట్లుండేనంటే అర్ధరాత్రి ఆర్డర్లు ఇచ్చిండ్రు, చేరుతారా చేరరా అంటే అందరికి వెళ్ళిండ్రు, చేరిపోయిండ్రు. మీ విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఆఫీసర్ల ఆర్డర్లు ఇవ్వలేదని కొందరు. ఏదైతే ఏంది కానీ మీ విషయంలో మాత్రం ఒక న్యాయమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. 55, 61 ఏళ్ళు మధ్యన ఉన్నటువంటి వాళ్ళకి వారసులను కనుక పిలిపించి ఉద్యోగం ఇస్తే ఆ వారసులందరినీ కూడా ఎక్కడో ఒక దగ్గర గౌరవప్రదంగా సెటిల్ చేస్తే ఇవాళ ఈ సమస్య కలిగేది కాదు. వాళ్ళని సెటిల్ చేయడానికి కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకపోవడంతో ఇవాళ సమస్యాత్మకంగా మారి ఈ గవర్నమెంట్ ఎట్లయినా చేసి దీన్ని పరిష్కరించాలి అని ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవటం మనం కొన్ని ఇబ్బందులు ఇవాళ ఎదుర్కొంటున్నాం. దీనికి పరిష్కారం అడుగుతున్నారు. మా ఆఫీస్కి అయితే రోజు వస్తూనే ఉంటారు, మాకు కూడా ఏం సమాధానం చెప్పాలో అర్థమైతలేదు. ఎందుకంటే మినిస్టర్ గారిని కలిసి చెప్పినాం చాలాసార్లు. వారేమన్నారంటే ఏ ఊరికి పోయినా నాకు ఈ రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి, పరిష్కారం కోసం ఆఫీసర్లతో కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కానీ ఆ మధ్యన ఎన్నికలు ఇవన్నీ రావటము అది పెండింగ్ లో పడిపోయి మనం కొంచెము ఇవాళ పక్కకు జరిగిపోయింది, ట్రాక్ పక్కకు జరిగింది. మళ్ళీ మనం ట్రాక్ మీదకి ఎక్కించి ఒక నిర్ణయాన్ని సాధించుకోవడం ఇవాళ అవసరం. కానీ కొన్ని చిక్కు సమస్యలు ఎట్లున్నాయంటే గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థ సంబంధించి ఒక నిర్ణయం అనేది దాదాపు ఎన్టీ రామారావు కాలం నుంచి అది పెండింగ్ లో ఉంది. అప్పటి నుంచి వారసత్వ ఉద్యోగాలు వద్దని ఒక మంచి నిర్ణయం అయితే జరిగింది. కానీ దాని స్థానంలో ఒక కొత్త వ్యవస్థకు జీవం పోయలేదు. అక్కడ పట్వారీ ఎట్లా ఉండాలి, బిఆర్ఎల్ ఎట్లా ఉండాలి, ఈ విషయాల పైన ఒక నిర్ణయం జరిగితే చాలా బాగుండేది. ఎగ్జామ్ పెడతాము, సెలెక్ట్ చేస్తామని పాత వాళ్ళు కొంతమంది, కొత్త వాళ్ళు కొంతమంది, ఇవన్నీ గందరగోళమే. మన దాంట్లో కూడా వాటాబందీని రద్దు చేసి కొత్త వ్యవస్థ రావాలంటే అది ఎట్లా రావాలి? ఇది మనం అంతర్గతంగా సెటిల్మెంట్ చేసుకున్నది. ఇచ్చిన దానికి భూమి ఏమన్నా ఉంటే ఒకరికి అప్పచెప్పి ఒకరు ఉద్యోగం తీసుకోవటం, కొన్ని చోట్ల 40-50 మంది ఉంటే తలా ఒక నెల పనిచేయటం, ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ సంధి దశలో మరి మనకు ఈ విఆర్ఏ వ్యవస్థని ఆధునీకరించి దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కోవలసిన సమయం అయితే వచ్చింది. ఇవాళ గవర్నమెంట్ మరి మొత్తానికి 6R చట్టాన్ని మార్చింది, కొత్త 6R చట్టాన్ని తెచ్చింది. ఈ 6R చట్టం ప్రకారం గ్రామ స్థాయి నుంచి ఇప్పుడు రాష్ట్ర స్థాయి దాకా ఒక రెవెన్యూ వ్యవస్థని ఏర్పాటు చేయాలనే నిర్ణయం కూడా జరిగింది. ఈ నిర్ణయం జరిగిన తర్వాత అందులో మన పాత్ర ఏంటి? ఇప్పుడు పోయిన 17,000 మంది కూడా ఏమంటుందంటే మాకు కూడా అవకాశం ఇస్తే కొందరం వెనక్కి వస్తాము, మాకు కూడా అవకాశం ఇవ్వమని అడుగుతున్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కాబట్టి ఈ చిక్కు సమస్యలకు నేను అనుకోవటం పరిష్కారం గవర్నమెంట్ ఏదో ఒకటి చెప్పాలి అని మనం వదిలిపెట్టకుండా చాలా నిర్దిష్టమైన సూచనలు మనం చేయవలసిన అవసరం ఉంది. ఇక మెల్లమెల్లగా వాటాబందీ నుంచి అయితే బయటపడాలి. లేకపోతే 40-50 మంది వారసులు కలిసి ఉద్యోగం చేయాలంటే అది అయ్యే పని కాదు. దాన్ని మార్చుకోవాలి. ఒక కొత్త వ్యవస్థలోకి మనం ఎంటర్ కావాలంటే ఎవరో ఒకరు ఆ ఉద్యోగంలోకి రావాలి. వాళ్లకు నిర్ణీతమైన జీతభత్యాలు గవర్నమెంట్ నిర్ణయం చేయాలి. మూడవది చాలా ముఖ్యమైనదంటే దీనికి ఉండేటువంటి పని ఏంటి అనేది నిర్ణయం చేయాలి. ఇప్పటికీ వెనకటి మాదిరిగానే ఒక స్పష్టమైన పని, నిర్వచించబడిన పని అనేది లేదు. ఈ నిర్వచించబడిన ఒక జాబ్ చార్ట్ అంటాం కదా ఇంగ్లీష్లో, మామూలుగా ఒక జాబ్ చార్ట్, మీ పని ఏంది అనేది స్పష్టంగా ఒక కాగితం మీద రాసి ఉండాలి.
ఇవన్నీ కూడా మనం ఒక మార్పులను ప్రభుత్వానికి స్పష్టంగా సూచిస్తూ కొత్త గ్రామ వ్యవస్థలో నిర్మాణం జరిగితే ఆ గ్రామ వ్యవస్థలో ఎవరెవరు ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది మనము కొన్ని సూచనలు మనం కూడా ఇవ్వక తప్పదు. ఆ సూచనలను మనం పెంపొందించగలిగితే అక్కడి నుంచి మన సమస్య కూడా ఒక శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. అది ఇవాళ మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. నేను అనుకోవటం అయితే పాత వ్యవస్థ ఇంకా రాదది, వదిలిపెట్టాలి. వదిలిపెట్టి మనం కొత్త వ్యవస్థ వైపు అడుగులు వేయాలి. ఈ కొత్త వ్యవస్థలో మీరు మాకు స్పష్టంగా మా పని ఏందో చెప్పండి, మా బాధ్యతలు చెప్పండి. ఇప్పటికైతే వారసులందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడి నుంచి ఈ కొత్త వ్యవస్థలోకి అడుగు పెట్టమని మనం ప్రభుత్వానికి ఒక స్పష్టమైన సూచన చేయవలసిన అవసరం ఉంది. ఇవి రెండు నా దృష్టిలో కీలకం. ఇప్పటికీ ఈ వారసుల పిల్లలకు రావాలి. వస్తే దాని తదనంతరం ఇక మార్పులు శాశ్వతంగా గవర్నమెంట్ ప్రవేశపెట్టగలిగితే ఇక దీనికి ఒక ముగింపు పలికి ఒక కొత్త వ్యవస్థలోకి మనం అడుగు పెట్టడానికి అవకాశం కలుగుతుంది. అటువంటి మార్పుల కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. తప్పకుండా నా వంతు ప్రయత్నం అయితే ఉంటుంది. ఇది ఇక్కడనే కాదు, గ్రామ స్థాయి వ్యవస్థ ఎట్లా ఉండాలని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ వేసి మొత్తం పాలనా యంత్రాంగం మీద సమీక్ష చేసిండ్రు. అందులో చాలా కీలకంగా గ్రామ స్థాయి వ్యవస్థ పైన చాలా దాంట్లో విలువైనటువంటి సూచనలు ఉన్నాయి. ఆ రిపోర్ట్ నేను చూసిన అన్ని వివరాలు నాకు ఇప్పుడు గుర్తులేవు, కానీ వీరప్ప మొయిలీ గారు దానికి చైర్మన్గా ఉండే ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారం గ్రామ స్థాయి వ్యవస్థను పునరుద్ధరించడానికి మన అందరం కూడా ప్రయత్నం చేసి ఒక నిర్దిష్టంగా ఒక రిపోర్టు లచ్చిరెడ్డి లాంటి వాళ్ళందరితో కూర్చొని రాసి ఒక రిపోర్ట్ మీ అందరి సూచనల ప్రకారం ఒక రిపోర్ట్ రాసి గవర్నమెంట్కి ఇచ్చి దాన్ని సాధించుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తూ ఆ ప్రయత్నంలో ముందు ఉంటామని, మీ అందరికీ మాకు తోచిన మేరకు సహాయం చేస్తామని, ఈ సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈరోజు ఆహ్వానించి పిలిచినందుకు, ఈ సమావేశంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు.